హలో ఆల్. ఈరోజు మన కథలో హీరో కాదు హీరోయిన్ ఎలుక. ఒక అందమైన అడవిలో ఒక ఎలుక ఒక చెట్టు త్వరలో నివసిస్తూ ఉండేది. ఆ ఎలుకని తినేయడం కోసం ఎప్పుడూ అక్కడ ఒక పిల్లి కాచుకుని ఉండేది. అయితే ఒకరోజు అనుకోకుండా ఆ ఎలుక పిల్లి కంట పడింది. ఎలుక ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక మునీశ్వరుడి వెనక దాక్కుంది. ఆయన్ని చూసి పిల్లి అక్కడి నుంచి పారిపోయింది. ఎలుక మునీశ్వరుడితో నన్ను ఒక పెద్ద జంతువుగా మార్చి నన్ను కాపాడమని అడిగింది. దానికి ముని, నిన్ను ఏ జంతువుగా మార్చినా మరో జంతువుతో నీకు ప్రాణహాని ఉండొచ్చు అని ఆ ఎలుకని అందమైన అమ్మాయిగా మార్చేశాడు. ఆ అమ్మాయికి పెళ్లి చేసి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు. పర్వతుడి దగ్గరికి తీసుకెళ్లి ఇతన్ని పెళ్లి చేసుకో అని చెప్తాడు. దానికి ఆ అమ్మాయి, ఈ రాతి బండని నేను పెళ్లి చేసుకోనని చెప్పింది. తర్వాత సూర్యుడి దగ్గరికి తీసుకెళ్లాడు. ఇంత వేడిని నేను తట్టుకోలేను, నేను ఇతన్ని చేసుకోను అని చెప్పింది. అయితే ఈ మేఘుడిని చేసుకోమని చెప్తాడు. ఇతను నల్లగా ఉన్నాడు, నేను చేసుకోను అని చెప్పింది. దానికి ముని, నీకెవరు నచ్చుతారో చెప్పవే, వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తానని అన్నాడు. ఇంతలో ఆ అమ్మాయికి అక్కడ ఒక ఎలుక ఒక చిన్న కొండని తవ్వుతూ కనిపించింది. వావ్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్, నేను ఆ ఎలకనే పెళ్లి చేసుకుంటా అన్నది. దానికి ముని, ఎలక అన్నాడు. ఎలక కాదండి, ఏలుక, నేను ఆ ఎలుకనే పెళ్లి చేసుకుంటా, లేదంటే లేదు అని చెప్పింది. దానికి ముని, ఓసి మూర్ఖురాలా, నీకు పెళ్లి చేసి ఎక్కడో ఉంచుదాం అనుకుంటే నువ్వు ఇక్కడికే వచ్చావేంటే అని అనుకున్నాడు. సర్లే అలాగే కానీ అని ఆ ఎలుకనిచ్చి ఆ అమ్మాయికి పెళ్లి చేసి చేతులు రెండు వెనక్కి పెట్టుకుని అలా ముందుకెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి అర్థం కాలేదు. ఎంత ప్రయత్నించినా సరే కొందరి బుద్ధి అస్సలు మారనే మారదు. ఇది కథ. బాగుందా? కథ నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.